ఒకసారంట ఒక చిన్నమ్మాయి విమానంలో ప్రయాణం చేస్తుంది. దేంట్లో? విమానంలో ప్రయాణం చేస్తుంది. విమానం ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు కింద నుంచి పైకి వెళ్లే వరకు బాగానే ఉంటది. భూమి మీద ఉన్నప్పుడు బాగానే ఉంటది, తెలుసు కదా. పైకి వెళ్ళిన తర్వాత పెట్రోల్ అయిపోయినా, టైర్ పంచర్ అయినా రోడ్డు పక్కన ఆపెట్టుగా ఉండవు. కాబట్టి చాలా మంది విమానం ఎక్కే ముందు ఏం కోరుకుంటారంటే, నన్ను క్షేమంగా తీసుకెళ్ళిన ఆయన, దేవుడా, భగవంతుడా, ఎవరి దైవాలని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే ఈ విమానం పైకి లేచింది, ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఉంది. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సార్లు ఏమవుతుందంటే టర్బులెన్స్ వచ్చినప్పుడు విమానం ఊగిపోతా ఉంటుంది. అది పైలట్ ఎక్స్పీరియన్స్ మీద కూడా దాన్ని కంట్రోల్ చేయడం అట్లా ఉంటది. కొంతమంది ఎంత కంట్రోల్ చేసినా విమానం ఇలా జరికిస్తూ ఉంటారు. ఒకసారి నేను విమానం ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు మధ్యలో వెళ్ళిన తర్వాత ఊగుతుంది విమానం. భయం వేసింది నాకు. అరే ఏంటి ఇలా ఊగుతుందంటే, అంటే ఫస్ట్ టైం నేను విమానం ఎక్కింది అప్పుడు చాలా. అప్పుడు పక్కన ఉన్న ఆయన ఏమన్నాడంటే, లేదండి ఏం పర్లేదు, భయపడద్దు, ఇది అట్లనే ఉంటది అని చెప్పి అన్నాడు. అలాగే ఈ చిన్న పాప విమానంలో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఏమైందంటే, ఈ టర్బులెన్స్ వచ్చినప్పుడు విమానం ఊగుతా ఉందంట. పాప ఆ పక్కన ఉన్న ఆయన, విమానంలో ఉన్న వాళ్ళందరూ కొంచెం భయపడుతున్నారు. కానీ ఈ చిన్న పాప ఏం చేసిందంటే, ఈవిడ ఆడుకుంటా ఉందంట. ఆడుకుంటా ఉంటే ఈ పక్కన ఉన్న ఆయన అడిగాడు, ఏంటమ్మా నువ్వు ఆడుతా ఉన్నావు, నీకు భయం లేదా? ఇంత ఊగిపోతుంది విమానం, నీకు ఎందుకని భయం లేదు అని అంటే, ఆ అమ్మాయి అన్నమాట ఏంటో తెలుసా? పైలట్ ఎవరో కాదు అంకుల్, పైలట్ మా నాన్న. మా నాన్నకు తెలుసు విమానాన్ని ఎట్లా నడపాలో. కాబట్టి మా నాన్న నాకు ఎప్పుడు చెప్తా ఉంటాడు ఇలాంటివి. కాబట్టి నేను ఎవరి మీద విశ్వాసం ఉంచా అంటే, మా నాన్న డ్రైవింగ్ మీద విశ్వాసం ఉంది నాకు. సో పైలట్ మా నాన్నే కాబట్టి క్షేమంగా కనీసం నా కోసమైనా జాగ్రత్తగా దాన్ని ల్యాండ్ చేస్తాడు అని చెప్పిందంట ఆ పాప. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే, కొన్నిసార్లు మన విశ్వాసాన్ని కూడా పరీక్షించడానికి ప్రభు ఏం చేస్తాడంటే, ఇలాంటివి సంఘటనలు మన జీవితంలో జరిగినప్పుడు మనం ఎవరి మీద నిజమైన విశ్వాసం ఉంచుతున్నాం అనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఎందుకంటే ఒకవేళ ఆ పాపకి వాళ్ళ నాన్న మీద నమ్మకం లేకపోతే ఆ పాప కూడా ఏం చేసేదంటే భయపడేదేమో బహుశా. ఆ నమ్మకం ఉంది కాబట్టి ఎన్నోసార్లు విమానాలు ఎక్కి వాళ్ళ నాన్న చూసింది కాబట్టి ఆ విశ్వాసం ఇంకా పెరిగింది. ఏం కాదు, జాగ్రత్తగా తీసుకువెళ్తాడు మా నాన్న అనే నమ్మకం ఆ అమ్మాయిలో ఉంది. మీకు ఈ రోజున అలాంటి సంఘటనే ఒకటి నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నా. ఏంటంటే, మత్తయి సువార్తలో చదవండి ఒకసారి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 21 నుంచి 28 వచనాల్లో మనం ఒక స్త్రీని మనం చూస్తాం. ఒక స్త్రీని మనం చూస్తాం. ఈ మాట, ఈ ఉదాహరణ నేను ఎందుకు చెప్పానంటే, ఒకరి యొక్క విశ్వాసం ఎంత బలంగా ఉంటుందో దేవుడు వారి జీవితాల్లో అన్ని కార్యాలు చేస్తాడు. దేవుడు వారిని అంత ప్రేమిస్తాడు. దేవుడి మీద నమ్మకం అనేది ఏదో ఆషామాషిగా నేను దైవుని నమ్మానులే అనంటే అవదు. అది ఎక్కడ ప్రూవ్ అవుతుందంటే విశ్వాసం ద్వారానే ప్రూవ్ అవుతుంది. నీ ఆధ్యాత్మిక స్థితి నీకు ఎక్కడ ప్రూవ్ అవుతుందంటే నువ్వు దేవుడి మీద చూపించే విశ్వాసం మీదే ప్రూవ్ అవుతుంది. అందుకే ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనాలలో ఈ యొక్క ఒక స్త్రీ కనపడింది. నేను మీకు చెప్తున్నాను, ఆవిడ కానాను స్త్రీ. ఆవిడ జీవితంలో జరిగింది ఏంటంటే, వాళ్ళ అమ్మాయికి ఏం పట్టింది? దెయ్యం పట్టింది. దెయ్యం పట్టింది. ఆ దెయ్యం పట్టిన తర్వాత ఆవిడ స్వస్థత కోసం ప్రభు దగ్గరకు వచ్చింది. ఎవరి కోసం వచ్చింది? స్వస్థత కోసం ప్రభు దగ్గరకు వచ్చింది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, స్వస్థత గురించి మనం మాట్లాడే సమయం కాదు, కానీ స్వస్థత దేవుడు చేస్తాడు. కానీ ఇక్కడ అత్యంత ప్రాముఖ్యమైనది స్వస్థత కాదు, ఆవిడ జీవితంలో కలిగినటువంటి విశ్వాసం అత్యంత ప్రాముఖ్యమైనది.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మత్తయి సువార్తలో 2 సంఘటనల్లో దేవుడు గొప్ప విశ్వాసం అనే పదాన్ని వాడాడు. మొట్టమొదటి సందర్భం ఏంటంటే, శతాధిపతి తన విషయంలో దేవుడు గొప్ప విశ్వాసం, ఇశ్రాయేల్లో ఇంతవరకు నేను ఇటువంటి విశ్వాసం చూడలేదు అని అన్నాడు. రెండవది ఇదే అన్నమాట. ఇదే సందర్భంలో ప్రభు గొప్ప విశ్వాసం అని వాడాడు. చదవండి ఒకసారి. అమ్మా నీ విశ్వాసము గొప్పది అని మాట్లాడాడు. శతాధిపతి దాసునికి బాలేనప్పుడు ప్రభు దగ్గరకు వస్తాడు. అప్పుడు మాట్లాడతాడు, ఇశ్రాయేల్లో నేను ఇలాంటి వాణ్ణి ఎప్పుడు చూడలేదు. ఈ 2 సందర్భాలు ప్రాముఖ్యమైన సందర్భాలు చూడండి. అయితే ఏం జరిగిందంటే, ఈ మత్తయి సువార్తలో ఉన్న ప్రజలు యేసు ప్రభుని ఎలా చూశారంటే, ఒక రాజుగా చూశారు. ఆయన్ను రాజును చెయ్యాలనుకున్నారు. ఎందుకు చేయాలనుకున్నారు? ఈ మత్తయి సువార్తలో ప్రజలు ఎందుకు యేసు ప్రభుని రాజుగా చేయాలనుకున్నారంటే, వాళ్ళకి రోగాల నుంచి స్వస్థత కలుగుతుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, వాళ్ళు ప్రతిరోజు మీటింగ్ పెట్టిందంటే యేసు ప్రభు అక్కడ భోజనం కొదువు లేదు, అవసరాలకు కొదువు లేదు. కాబట్టి ఇంకోటి ఏంటి, హేరోదు యొక్క పరిపాలన చాలా క్రూరంగా ఉంది. కాబట్టి యేసు ప్రభు పరిపాలనకు హేరోదు పరిపాలనకు డిఫరెన్స్ గమనించారు. వాళ్ళు ఏం గమనించారు? యేసుక్రీస్తు ప్రభు వారు కనికరం కలిగి, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మాటలో ప్రేమను చూసి, యేసు ప్రభు రోగులను, కుష్ఠరోగులను దగ్గర తీసుకోవడం చూసి, ఎవరో కుష్ఠరోగిని వారి సమాజంలో ఉంచేవాళ్ళు కాదు, కానీ ఆయన కుష్ఠరోగిని సైతం హత్తుకొని అందరి దగ్గరకు వెళ్ళి ప్రేమగా పలకరించడం. అరే, రాజు, నిజమైన రాజు అంటే ఇలానే ఉండాలి కదా అని వాళ్ళు అనుకొని, ఇదిగో ఏనైతేనే, ఇలాంటి వాడైతేనే, ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడైతేనే మాకు సరిపోతాడు అని చెప్పి వాళ్ళు భావించారు. దేనికోసం తెలుసా? ఇదిగో వాళ్ళ అవసరతలు తీరడం కోసం. రెండోది వాళ్ళకు స్వస్థత రావడం కోసం. మూడవది ఏంటంటే, వాళ్ళ యొక్క ఆలోచనలో ఇలాంటి వ్యక్తే కావాలి మాకు అనుకున్నారు. కాబట్టి వాళ్ళ మధ్య యేసు ప్రభుకి వారికి మధ్య ఉన్న ప్రేమ ఎలా ఉందో తెలుసా? యేసు ప్రభు ఏమో ప్రజలను ఏమాత్రం కొదువు లేకుండా ఆయన ప్రేమించాడు. యేసు ప్రభు ప్రజలను కొదువు లేని ప్రేమ మాత్రమే కాదు, నిష్కపటమైన ప్రేమతో ప్రేమించాడు. కానీ ప్రజలు ఎట్లా ప్రేమించారు? ఆయన్ను వాళ్ళ అవసరాల గురించి ప్రేమించారు. అది అసలైన విషయం. చూడండి, వాళ్ళ అవసరతల గురించి ప్రభువుని ప్రేమించారు. ఆ రోజుల్లో యూదులు, పరిసయ్యులు కూడా ఏం చేశారంటే యేసు ప్రభుని రిజెక్ట్ చేశారు. ఎందుకో తెలుసా? పరిసయ్యులు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు, వాళ్ళు ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళకి పరిసయ్యులకు ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? వాళ్ళ అంగీలో ఉన్న అంగుళాలతో సహా, ఎంత పొడవు ఉండాలి, అంచున ఉండే అంగుళాలతో సహా చూసి చెప్పగలరంట. వాళ్ళు అంత ఎక్స్పర్ట్స్ వాళ్ళు పరిసయ్యులు. కానీ వాళ్ళ హృదయం కూడా ఏమైందో తెలుసా? దేవునికి దూరం అయిపోయిన కారణాన యేసుక్రీస్తు ప్రభు వారిని రిజెక్ట్ చేశారు. వాళ్ళు కూడా యేసు ప్రభుని అప్పగించాలి, యేసు ప్రభుని చంపేయాలి అని వాళ్ళు కూడా అనుకున్నారు. అయితే ఆ సందర్భంలో ఏం జరిగిందంటే, ఈయన ఎక్కడికి వెళ్ళాడు? యేసుక్రీస్తు ప్రభు వారు తూరు సీదోను ప్రాంతాలకు వెళ్ళాడు. ఈ తూరు సీదోను ప్రాంతాల్లో వాతావరణం కొద్దిగా చల్లగా ఉంటది. ఈయన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సువార్త పరిచర్య చేసిన ప్రాంతంలో బాగా వేడిగా ఉండేది. కాస్త ఉపశమనం కొరకు ఏం చేశాడంటే, ఈయన విశ్రాంతి కోసం వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఈ తూరు సీదోను ప్రాంతాలకు వెళ్ళాడు. ఇప్పుడు ప్రస్తుతం ఇది ఎక్కడుందంటే, మన దక్షిణ లెబానోన్ లో మధ్యధర సముద్రానికి తూర్పున ఈ ప్రాంతం ఉందన్నమాట. ఇప్పటికీ ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బైబిల్లో రాయబడిన ప్రతి సంఘటన, బైబిల్లో రాయబడిన ప్రతి ఈవెంట్ కూడా ప్రతిదీ ఇప్పటికీ ఉంది. పౌలు ప్రయాణించిన ప్రాంతాలు కానీ, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రయాణించిన ప్రాంతాలు కానీ ఇప్పటికీ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అందుకే బైబిల్ చారిత్రక పుస్తకం అని చెప్పి
అంటా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేసేవాళ్ళు, ఖాళీ సమయం దొరికిందంటే ఫస్ట్ ఆయన ఏం చేసేవాడు తెలుసా, శిష్యులతో గడిపేవాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యులతో సహవాసంగా గడిపేవాడు, వాళ్ళని బలపరిచేవాడు, వాళ్ళ డౌట్స్ తీర్చేవాడు. ఒక నిజమైన నాయకుడికి ఉండాల్సిన లక్షణాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు వారిలో మనం చూడొచ్చు. మీకు మాట చెప్తున్నా చూడండి, ఆ రోజున అపోస్తులు వాళ్ళు ప్రారంభ శతాబ్దంలో, సంఘం ఏర్పడిన శతాబ్దంలో ఖాళీ దొరికితే ఏం చేసేవాళ్ళు తెలుసా, వాళ్ళు అనుదినము ఇంటింట రొట్టె విరుచుచు, అర్థమైందా, ప్రార్థన చేయటం ఎందును, సహవాసం అందును వాళ్ళు ఎడతెగక ఉన్నారంట. చూడండి ఫెలోషిప్ ఎంత ప్రాముఖ్యమైందో మనం ఇక్కడ కూడా చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారికి సమయం దొరికితే శిష్యులతో గడిపేవాడు, ప్రార్థన చేసేవాడు. ఇంకోటి ఏంటో తెలుసా, శిష్యులను ప్రార్థనకు పురికొల్పేవాడు ఆయన. ఈ రోజున సంఘాల్లో ఉండాల్సింది అదే. మనకు ఖాళీ సమయం దొరికిందంటే మనం చేయాల్సింది ఏంటో తెలుసా, మొట్టమొదటిగా ప్రార్థనలో మనం గడపాలి. ప్రార్థనలో నువ్వు గడపటం ద్వారా యేసు ప్రభుకి నీకు ఉన్న సహవాసం పెంపొందించబడుతుంది, సహవాసం బలపడుతుంది. అందుకే ఒక మాట చెప్తున్నా చూడండి, ఒంటిగా ఉండేవాడు ఏం చేస్తాడంట, త్వరగా పడిపోతాడు కదా. సహవాసంగా ఉండేవాడు పడిపోయినా గానీ లేస్తాడు. అర్థమైందా? మీరు పొయ్యి మంటలు చేస్తారు కదా, కట్టె పొలాలు ఎన్ని పెడతారు మీరు, ఎన్ని కట్టె పొలాలు పెడతారు? ఒకటే పెడతారా కట్టె పొలాలు? కొన్ని గుంపుగా పెడతారు. ఎందుకని మంట ఎక్కువ రావడానికి. ఒంటరిగా ఉన్న కట్టె పొలతో మనం ఎక్కువ మంటను సృష్టించలేము, ఎక్కువసేపు వెలగలేదు. సంఘంలో ఉన్న సంఘం యొక్క ప్రాముఖ్యత కూడా అదే. సంఘం అనేది సహవాసంలో ఏంటంటే ఎక్కువ ఉజ్జీవాన్ని రగిలించగలదు. అందుకే అందరిని కూడి ప్రార్థించమనేది. ఆ రోజున ప్రారంభ శతాబ్దంలో ఉన్న సంఘము అన్ని అద్భుతాలు వారు కళ్ళారా చూడడానికి కారణం ఏంటంటే వాళ్ళు సహవాసంగా వాళ్ళు ఏం చేశారంటే కూడి ప్రార్థన చేశారు. అందుకే వారు ఎక్కడికి వెళ్ళినా ప్రభావవంతంగా దేవుని వాక్యం బోధించబడేది, ప్రభావవంతంగా దేవుని వాక్యం పనిచేసేది. దేవుడు అనేక మందిని స్వస్థపరిచేవాడు, అనేక మంది సంఘంలోకి చేర్చబడేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ తూరు సిదోను ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళు అన్యులు, ఎవరు అన్యులు, వాళ్ళు ఏం చేశారంటే, ఎలా సువార్త వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంటే, రోమా శతాధిపతి ఉన్నాడు కదా, ఆయన విశ్వాసం ద్వారా అనేక మంది విని యేసు ప్రభుని నిజంగా విశ్వాసం ఉంచారు. కానీ యూదుల్లో యేసు ప్రభు దగ్గరే ఉన్నాడు, యేసు ప్రభు స్వస్థత కార్యాలు చూశారు, అన్ని చూశారు. కానీ యూదుల్లో ఎంత వేగంగా విశ్వాసం ఉంచారో అంతే వేగంగా వారి విశ్వాసం చల్లబడింది. వాళ్ళు ఎలా అనుకున్నారంటే, ఓహో యేసు ప్రభు అంటే మనం నమ్మితే చాలు, ఆయన పక్కన తిరిగితే చాలు అనుకున్నారు వాళ్ళు. కానీ నిజమైన విశ్వాసం ఏం చేశారంటే, అన్యుల్లో నిజమైన విశ్వాసం కలిగింది. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన కార్యాలు అద్భుతాలు ఈ తూరు సిదోను ప్రాంతాల్లో చేయబడితే వాళ్ళు ఎప్పటికే గోరి పట్ట కట్టుకొని బూడిద పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మారుమనసు పొందే వాళ్ళని బాధపడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. అన్యులు విశ్వసించారు. ఈవిడెవరో తెలుసా, కానాను స్త్రీ. కానాను గురించి దేవుడు ఏం రాశాడో తెలుసా, కానాను స్త్రీ, కానానీయులు, హిత్తీలు, పెరిజీలు, తర్వాత వీళ్ళందరూ ఉన్నారు చూసారా, దేవుడు వెళ్ళగొట్టమన్న ప్రజలు. వాళ్ళు ఎవరు అంటే ఈ స్త్రీ కానాను సంతతికి సంబంధించినటువంటి స్త్రీ. అవునా? అంటే ఈవిడలో విశ్వాసం ఉందా? లేదు. యాక్చువల్గా ఈవిడ నమ్మిన దాంట్లో ఏమాత్రం విశ్వాసం లేదు. ఈవిడ నమ్మిన దాంట్లో ఏమాత్రం స్వస్థత కార్యాలు అద్భుతాలు జరగవు. కానీ ఈవిడ ఏం చేసింది తెలుసా, విశ్వసించింది. ఎట్లానో తెలుసా, ఎలా విశ్వసించిందో, సువార్త ఆవిడ దగ్గరకు వెళ్ళింది, విశ్వసించింది, ప్రభువు నమ్మింది, ఇదిగో సరైన దారి దగ్గరకు రావాలని చెప్పి వచ్చింది. అర్థమైందా? ఇది మీకు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ చూడండి. అయితే ఈవిడ విషయంలో నుంచి నేను ఈవిడ నుంచి కొన్ని మంచి విషయాలు మనం చూద్దాం. ఇంకో మాట ఏంటంటే, ఈ కనాను స్త్రీ కదా, ఈవిడికి దేవుని వాక్యం తెలియదు. అవునా?
యాజకత్వం లేదు వీళ్ళ దగ్గర, బలులు లేవు, సాక్రిఫైజెస్ లేవు, త్యాగాలు లేవు, బలు అర్పించడానికి లేవు. అన్యురాలైన స్త్రీ. ఇంకో మాట ఏంటంటే వైద్యురాలైన స్త్రీ కూడా ఈవిడ. ఎవరు? వైద్యురాలు దేవుని దగ్గర రావడం ఏంటి? అంతే కదా. అంటే వైద్యులు అన్నిసార్లు చేయగలరా? వైద్యులు కూడా కొన్నిసార్లు ఏమంటారు తెలుసా? మొన్న ఒక అక్కన అన్నారు, ఏమన్నారంటే, అమ్మా నువ్వు బ్రతికితే నీ దేవుడు బ్రతికించడమే, ఇక మా వల్ల అయితే కాదు, నీ దేవుడే బ్రతికించాలి ఇంకా. అంటే వైద్యులు కూడా మానవ మాత్రమే, వైద్యులు కూడా ఏమి చేయలేరు. ఈవిడేం చేసిందంటే దేవుని దగ్గరకు వచ్చింది. ఈవిడలోంచి మనం 5 లక్షణాలు మనం చూద్దాం. చూడండి, మొట్టమొదటిది ఏంటో తెలుసా? ఈవిడలో పశ్చాత్తాపం కలిగింది. చూడండి, మీరు చూస్తే ఈవిడ ఏ వంశస్థురాలంటే మార్క్స్ వార్త 7:26 సురోఫోనిక వంశస్థురాలు, గ్రీసు దేశస్థురాలు, వైద్యురాలు. ఈవిడ వైద్యం చేయగలిగే సత్తా, నేర్పు అన్నీ ఉన్నాయి. కానీ ఈవిడ తెలుసు, నేను ఏమీ చేయలేను, నా వల్ల ఏమీ కాదనుకుంది. మత్తయి సువార్త 15వ బహు బాధపడుచుంది, కేకలు వేసిను. చూడండి, అందుకు ఆయన ఏమన్నాడు? ఏం చెప్పలేదు. అసలు ఒక మాట చెప్పిన, ఆవిడ రావడమే పశ్చాత్తాపంతో వచ్చింది. పశ్చాత్తాపాన్ని, నిజమైన పశ్చాత్తాపాన్ని ప్రభువు చూసి కరిగిపోతాడు. వ్యక్తి జీవితంలో నిజమైన పశ్చాత్తాపం ఉంటే, ఒక వ్యక్తి జీవితంలో ఆయన మనస్సు చెలించుకోవద్దు ఎప్పుడైనా. ఈ స్త్రీ విషయంలో కూడా ఆయన మనసు చెలించడానికి కారణం ఏంటో తెలుసా? నిజమైన పశ్చాత్తాపం. ఈ రోజున సంఘస్థుల్లో నిజమైన, నాణ్యమైన, గొప్ప విశ్వాసం ఉండడానికి మొట్టమొదటి కారణం ఏం కావాలంటే పశ్చాత్తాపం కావాలి. అర్థమైందా? మనం చాలా సార్లు దేవునికి అవిధేయులమవుతాం. కానీ నిజంగా ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు, లేకపోతే ప్రభు పరిచర్య చేసేటప్పుడు మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంటే పశ్చాత్తాపంతో మన పాపాలను ఒప్పుకోవడం. ఆవిడకి తెలుసు, అర్హురాలని నేను కాదు, అర్హురాలని కాదు, నేను అన్యురాలని. అర్థమైంది? కింద విషయాలు కూడా నేను చెప్తా ఎందుకు ఆ మాట అన్నదో. అన్యురాలని. కానీ ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడకి తెలుసు, ఏం తెలుసా? నువ్వు చేస్తావు ఖచ్చితంగా, నువ్వు దయగలవాడివి, నువ్వు కనికరం గలవాడివి. స్వార్థ ఇదే కదా. స్వార్థలో ఇవే ఉంటాయి. దేవుని ప్రేమ, దేవుని దయ, దేవుని కనికరం, ఇవన్నీ ఉంటాయి స్వార్థలో. ఒక విశ్వాసిని గొప్ప విశ్వాసం కలిగిన దానిగా చేయడానికి మొట్టమొదట వాళ్ళ జీవితాల్లో ఏముండాలంటే పశ్చాత్తాపం. నీలో గొప్ప విశ్వాసం ఉంది అనడానికి రుజువు ఏంటో తెలుసా? మన జీవితాల్లో పశ్చాత్తాపం ఉన్నాం. పశ్చాత్తాపంలో 2 తేడాలు చెప్తా చూడండి మీకు. మొట్టమొదటిది, సౌలు పశ్చాత్తాపాన్ని మీరు చూడండి. సౌలు ఎన్నిసార్లు పశ్చాత్తాపడ్డాడో కదా. సౌలు చాలా సార్లు పశ్చాత్తాపడ్డాడు. పాత నిబంధనలో ఉన్న సౌలు రాజు. కానీ దావీదు పశ్చాత్తాపానికి మీరు తేడా చూడండి. సౌలు ఏం చేశాడంటే పశ్చాత్తాపడి మళ్ళీ తప్పు చేసేవాడు, పశ్చాత్తాపడి మళ్ళీ తప్పు చేసేవాడు, పశ్చాత్తాపడి మళ్ళీ తప్పు చేసేవాడు. కానీ దావీదు చూడండి, దావీదు జీవితంలో జరిగిన తప్పుకి పశ్చాత్తాపడి ఏం చేశాడో తెలుసా? మళ్ళీ ఎన్నడూ వెనక్కి. సంఘంలో స్త్రీలకు ఉండాల్సిన లక్షణంలో ఇది ప్రారంభమైంది. మొట్టమొదటిది, నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడు నిన్ను వెనదిరగనివ్వదు, ప్రభువుని కరిగించేస్తుంది. మన జీవితాల్లో పశ్చాత్తాపం లేక జీవితాలు, హృదయాలు బండబారిగా ఉండటం వలన ఈ రోజున సంఘాలలో కార్యాలు జరగట్లేదు. ఈ స్త్రీలో ఉన్న మొట్టమొదటి విషయం ఏంటంటే పశ్చాత్తాపం. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? విశ్వాసం మరియు పశ్చాత్తాపం అంట సైకిల్ చక్రంలో ఉన్నటువంటి రెండు హుక్స్ అంటాయి చూసారా, అవి అంట. 2 చువ్వలు అంట, సైకిల్ చక్రంలో ఉన్న 2 చువ్వలు కూడా అంట. ఇవి తిరిగి రావడం అని కూడా అంటారు. పశ్చాత్తాపం అంటే ఏంటది? తిరిగి రావడం, మళ్ళీ రావడం, మళ్ళీ వెనక్కిపోవడం కాదు.
అలాగే మళ్ళీ మళ్ళీ రావడం కాదు పశ్చాత్తాపం అంటే. ఇప్పుడు తప్పిపోయిన కుమారుని మీరు చూస్తే ఆడు ఎన్నిసార్లు వచ్చాడు, ఎన్నిసార్లు వచ్చాడు, ఎన్నిసార్లు పశ్చాత్తాపడ్డాడు? రియల్ రిపెంటెన్స్ ఎప్పుడైనా ఒక్కసారి జీవితంలో కలుగుద్ది, అది ఎప్పుడు ఎన్నడూ వెనక్కి వెళ్ళనీదు. ప్రాడిగల్స్ అన్నదే ఆయన ఏంటిది, తప్పిపోయిన కుమారుడు విషయంలో కూడా పశ్చాత్తాపడ్డాడు. నిజమైన లోతైన పశ్చాత్తాపం కలిగినప్పుడే వాడు ఏం చేశాడు తెలుసా, పరలోకపు తండ్రికి నీకు విరోధంగా నేను పాపం చేశాను అన్నాడు అని వచ్చాడు. సంఘంలో ఈ రోజున భక్తి పరులైన వారికి కూడా ఉండాల్సింది ఏంటంటే, వారి జీవితంలో ఎప్పుడు పశ్చాత్తాపం వారి జీవితంలో ఉంటుంది. ఎప్పుడు వారి కుటుంబం గురించి కానీ, వారి వ్యక్తిగత జీవితం గురించి కానీ, వారు చేసే ప్రార్థనలో రిపెంటెన్స్ కనపడుతుంది. తిరిగి వస్తారు, మళ్ళీ తప్పును తెలుసుకొని మళ్ళా వస్తారు. చూడండి, ఈ స్త్రీ జీవితంలో దేవుడు ఎందుకు ఆయన కరుణించాడో తెలుసా? నేను అర్హురాలు కాదు, ఆవిడ తెలుసుకుంది, ఆవిడ స్థాయి ఏంటో, ఆవిడ స్టేటస్ ఏంటో తెలుసుకుంది. అర్హురాలని కాదు ప్రభు అనుకొని దగ్గరకు వచ్చింది. ప్రభు ఏం చేశాడు తెలుసా? దగ్గర తీసుకున్నాడు. ప్రభు ఏం చేశాడంటే స్వస్థపరిచాడు. అది మొట్టమొదటిది. రెండోది మీరు చూస్తే ఆవిడ గొప్ప విశ్వాసంలో రెండో విషయం ఏంటంటే సరైన లక్ష్యం వైపు నడిపించబడింది. ఏంటది? సరైన లక్ష్యం వరకు నడిపించబడాలి. మనం కొన్నిసార్లు మన పిల్లలకు చెప్తాం కదా, అరే నువ్వు 10వ తరగతి తర్వాత వింటున్నావా, 10వ తరగతి తర్వాత ఫలాంది చెయ్యి, ఇంటర్మీడియట్ తర్వాత ఫలాంది చెయ్యి. ఎందుకు చెప్తాం మనం? డైరెక్షన్ ఎందుకు ఇస్తాం చెప్పండి? ఫ్యూచర్ లో వాడు సెటిల్ అవ్వాలి, మళ్ళీ వెనక్కి తిరిగి రాకూడదు. విమానాలకు కానీ తర్వాత షిప్పులకు కానీ రాడార్ సిస్టమ్ ఉంటుంది. ఎందుకు? ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఏమిటో తెలియదు, అన్ని మేఘాలే ఉంటాయి, చుట్టూ ఆవరించి ఉంటాయి. కానీ సరైన గమ్యం వైపు ఏది నడిపిస్తుందో తెలుసా? రాడార్ సిస్టమ్ నడిపిస్తుంది. ఆ రాడార్ సిస్టమ్ ఎటు చూపిస్తే అటే విమానం వెళ్ళాలి. లేదు, కాదు, కూడదు, నేను అటు వెళ్ళను, ఇటు వెళ్తాను అనుకుంటే ఏమైపోద్దంటే చెప్పలేమేక. ఒక ప్రభు నమ్మిన విశ్వాసి లేదా నిజంగా గమ్యానికి చేరాలనుకున్న విశ్వాసి కానీ, గమ్యానికి చేరాలనుకున్న వ్యక్తి కానీ సరైన లక్ష్యం వైపు నడిపించబడాలి. ఆ రోజున తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారు? హేరోదు దగ్గరికి వెళ్ళారు. అవునా? సరైన లక్ష్యం కలిగి ఉన్న జ్ఞానులు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. వాళ్ళు ప్రార్థన చేసి ప్రభువా మమ్మల్ని నడిపించు, సరైన గమ్యం వైపు మమ్మల్ని నడిపించు అనాలి. వాళ్ళు హేరోదు దగ్గరకు వెళ్ళిన కారణం జరిగింది ఏంటో తెలుసా? 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరూ చావు చంపేశారు. ఆ తర్వాత తెలుసుకున్నారు వాళ్ళు. తెలుసుకొని సరైన లక్ష్యం వైపు నడిపిస్తే అక్కడ ఎవరున్నారు? సరైన లక్ష్యంలో ప్రభు అన్నాడు. ఈ స్త్రీ డైరెక్షన్ ఎక్కడికి వచ్చిందంటే ప్రభు దగ్గరకు వచ్చింది. ఈ రోజుల్లో లోకంలో జరిగేది ఏంటో తెలుసా? నేను సత్యాన్వేషిని అని అంటారు. సత్యాన్ని తెలుసుకోవడానికి నేను బయలుదేరాను అని అన్వేషించుకుంటే వెళ్తారు. చూసారా? నిజమైన సత్యాన్వేషి వారి యొక్క లక్ష్యం ఎక్కడ ఉంటుందో తెలుసా? నిజమైన దేవుని దగ్గరకే నడిపిస్తుంది. ఈ స్త్రీ ఎక్కడికెక్కడికో వెళ్ళొచ్చు, అవునా? కానీ ఈవిడ ఎక్కడికి వచ్చిందో తెలుసా? ఈవిడ యొక్క సరైన నిర్ణయం, సరైన డైరెక్షన్ కరెక్ట్గా ప్రభు దగ్గరకే వచ్చింది. ఇదిగో నేను అక్కడికే వెళ్ళాలిగా. మీకు ఇంకో మాట కూడా చెప్తాను. ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసులు వారి డైరెక్షన్ తప్పిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారి లక్ష్యాన్ని తప్పిపోవడానికి కారణం ఏంటో తెలుసా? సరైన వాక్య బోధనకు వెళ్ళే సంఘానికి వెళ్ళక. ఎందుకు వాళ్ళు లోకంలోనే ఇంకా బ్రతుకుతా ఉన్నారో తెలుసా? ఎందుకు చిన్న చిన్న శ్రమలు వస్తే పడిపోతున్నారో తెలుసా? వాళ్ళ వెళ్ళే సరైన సంఘానికి వెళ్ళక, వాక్య బోధన సరిగ్గా లేక. సరైన వాక్యం ఉన్నప్పుడు, సరైన క్రమశిక్షణలో పెరిగినప్పుడు ఎంతటి శ్రమలైనా వాళ్ళు ఏం చేస్తారు? అంగీకరిస్తారు. వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు నిలబడతారు. ఎలా అంటే బండ మీద కట్టుకున్న
ఇంటిలాగా, గృహంలాగా క్రీస్తు అనే బండ మీద మన జీవితాన్ని, మన విశ్వాసాన్ని కట్టుకోగలిగితే అది ఎన్ని తుఫాన్లు వచ్చినా ఏమవుద్దంటే ఎక్కడికి చెక్కు చెదరదు. ఈ స్త్రీ అందుకే వచ్చింది. చూడండి, ఇంకో మాట ఏంటంటే, విశ్వాసానికంట శక్తి ఉండాలంటే అర్థవంతంగా ఉండాలంట. ఏంటంట? విశ్వాసానికి శక్తి కావాలంటే అర్థవంతంగా ఉండాలి. ఈ స్త్రీ విశ్వాసానికి అర్థం ఉంది ప్రభు దగ్గర రావడం వల్ల. చూడండి, ఇంకో విషయం ఏంటంటే, ఈ స్త్రీకి ఏం జరిగిందంటే, కుమార్తె కదా దెయ్యం పట్టింది. పిల్లలంటే చాలా ప్రాణం కదా మనకు. వాళ్ళు ఏమి అడిగినా మనం ఏం చేస్తాం? తల తాకట్టు పెట్టైనా సరే తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాం. ఈవిడికి కూడా ఉంది కదా తన కుమార్తె మీద ప్రేమ. వైద్యం ఉంది, కానీ ఇంత టెక్నాలజీ, ఆధునికమైన టెక్నాలజీ లేదు. కానీ ఆవిడకున్న ఒకే ఒకటి ఏంటో తెలుసా? గొప్ప విశ్వాసం. దేవుడు అనుకున్న దానికంటే ఎక్కువగా చేయగలడు. ఎప్పుడు చేస్తాడో తెలుసా? నీకు నిజమైన విశ్వాసం ఉన్నప్పుడు చేయగలడు, నిజంగా నమ్మినప్పుడు చేయగలడు. అర్థమైందా? నిజమైన విశ్వాసానికి, నాణ్యమైన విశ్వాసానికి, లేకపోతే అవసరాల కోసమే ఉన్న విశ్వాసానికి, దాన్నే ఫేక్ విశ్వాసం, ఫేక్ ఫెయిత్ అంటారు. దానికి చాలా తేడా ఉంటుంది. ఆయన అసలు పట్టించుకోలే. ఎందుకు పట్టించుకోలేదు చెప్పండి? ఎందుకు పట్టించుకోలే? చూడండి ఒకసారి ఆ వాక్యం చదవండి ఒకసారి. 15వ అధ్యాయంలో చూడండి ఒకసారి. అందుకు ఆయన 23వ వచనం, ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉండుంటాడు? ఎందుకు మౌనంగా ఉండుంటాడంటే, ఆవిడ విశ్వాసం నిజమైందా కాదా? అవునా? ఆవిడ నిజంగానే మళ్ళీ నన్ను పరిశోధిస్తుందా నిజంగానే, లేదా ఆవిడది అల్ప విశ్వాసమా అనేది ఎక్కడ తెలుస్తుంది అంటే ఇక్కడే తెలుస్తుంది. కొన్నిసార్లు ప్రభు రెస్పాండ్ అవునప్పుడు, మన ప్రార్థనకు ఆన్సర్ రానప్పుడు మన విశ్వాసం అక్కడే పరీక్షించబడుద్ది. ఆయన సైలెంట్ అయ్యాడంట. ఒక్క మాట అయినా నువ్వు చెప్పలేదు. ప్రభు ఆవిడకు అడ్డంకులను క్రియేట్ చేశాడంట. ఎందుకో తెలుసా? అడ్డంకులను దాటి వస్తుందా రాదా? ఈ రోజున విశ్వాసుల జీవితాల్లో, దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో ప్రభు అడ్డంకులను కొన్నిసార్లు క్రియేట్ చేస్తాడు. వాటిని దాటి వచ్చినప్పుడే మన విశ్వాసం సరైందా సరికాందా, గొప్ప విశ్వాసమా లేకపోతే ఊడిపోయే విశ్వాసమా అనేది తెలుస్తుంది. చూడండి, ఇక్కడ మీరు చూస్తే అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈవిడికి జరిగిన విషయం ఏంటో తెలుసా? శిష్యులు వచ్చారు. శిష్యులు వచ్చి ఏం చేశారు తెలుసా? ఈయన పంపించేయ్యా. ఒక విధంగా చెప్పాలంటే శిష్యులు ఆమెను హీనంగా చూశారు. అన్యురాలైన స్త్రీ కదా, పంపించేయ్యా. ఏమిటో ఎందుకు? అయితే ఇక్కడ మనకి ఒక విషయం కనపడుతుంది. మూడో విషయం ఏంటో తెలుసా? మూడో విషయం, ఈవిడ నిరంతరంగా ప్రయత్నం చేస్తా ఉంది. చదువులో నిరంతరంగా కష్టపడి చదివేవాడికి ఏం జరుగుతుంది? లాస్ట్కి వాడు అనుకున్న లక్ష్యాన్ని ఏం చేస్తాడు? అనుకున్న లక్ష్యాన్ని చేరతాడు. నిరంతరం ప్రయత్నం చేయడం. ఈవిడ అదే కదా చేసింది. ఆయన మాట్లాడలేదు. శిష్యులు ఏం చేశారు? ఎందుకు పంపించే అన్నారు. కానీ ఆవిడ ఏం చేసింది తెలుసా? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోలా. చూడండి ఏమన్నాడో తెలుసా? ఆమె వచ్చి 25 వచ్చిన మీరు చూడండి. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయ. ఎవరైనా మీ పదే పదే వచ్చి, అమ్మ కాస్త కారం, కాస్త ఉప్పు, కాస్త పంచదార ఈ అమ్మ అంటే ఏం చేస్తాం మనం? ఫస్ట్ రోజు ఇస్తాం, రెండో రోజు ఇస్తాం, మూడో రోజు ఏమనుకుంటాం? ఏమ్మా మీ ఆయన లేడా ఇంట్లో, లేకపోతే డబ్బులు లేవా? కానీ ఈవిడ విషయంలో ప్రభు ఎంత ప్రేమ, దయ, జాలి కలిగి ఉన్నాడో చూడండి. దేవుని యొక్క ఓర్పు కూడా మనకు కనపడుతుంది. నిరంతరం వచ్చిందంట. కొన్నిసార్లు మన పిల్లలు మనల్ని విసిగించినప్పుడు మనం ఏమైపోతాం? ఫైర్ అయిపోతాం కదా. కానీ ప్రభు దగ్గరకు వచ్చి అయినను
అయ్యా నా కుమార్తె స్వస్థత కావాలి, నా కుమార్తెకు. నిజంగా ఎంత గొప్ప విశ్వాసం అండి ఆవిడకి. ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు ఈయన అని నమ్మింది. విశ్వాసులకు ఉండాల్సింది అదే, దేవుడు నమ్మిన బిడ్డలకు ఉండాల్సింది అదే. దేవుడు ఏదైనా చేయగలడు, అంతే, దానిలో అనుమానమే లేదు. ఒకసారి అంటే ఒక మంచి ఉదాహరణ చెప్తాను మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి. ఒకసారి అంటే ఒక ఆమంట ప్రార్థన చేస్తుందంట, బాగా ప్రార్థన చేస్తుందంట, కళ్ళు మూసుకొని ప్రభువా నాయనా అయ్యా దేవుడా అని ప్రార్థన చేస్తుందంట. ఏం ప్రార్థన చేస్తుంది తెలుసా? వాళ్ళ ఆయనకు పందెం పెట్టుకొని ప్రార్థన చేస్తుంది. ఏం పందెమో తెలుసా? వాళ్ళ ఆయన ఏమో రక్షించవల్ల. వాళ్ళ ఆయన అంటాడు కదా, ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తే అది పోద్ది ఇది పోద్ది అంటున్నారు కదా. మన ఇంటి ముందు అడ్డం ఉంది. ఏం అడ్డం ఉందో తెలుసా? కొండ. ఏం అడ్డం ఉంది? కొండ అడ్డం ఉంది మన ఇంటి ముందు. ఆ కొండని ఇదిగో బైబిల్లో ఉంది కదా, మీకు అల్ప విశ్వాసం ఉంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను సముద్రంలో పడమంటే పడిద్ది కదా. నువ్వు చెప్పేగా నీ విశ్వాసం యొక్క దాని స్థాయి ఏంటో చూపి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ప్రార్థన చేస్తుంది, ప్రభువా రేపు ఉదయం కల్లా నేను కళ్ళు తెరిచేసరికి ఈ కొండ ఏమైపోవాలి? కనపడకూడదు. అది ఎటు చేసుకోకో నాకు తెలియదు. ప్రార్థన చేస్తుందంట, కళ్ళు తెరిచి చూస్తుందంట. ప్రతి 2 గంటలకు ఒకసారి కళ్ళు తెరిచి చూస్తుందంట, కొండ మాత్రం అక్కడే ఉందంట. ఓహో, అయితే యేసు ప్రభు ఈసారి దేవుడు అర్ధరాత్రి ఎవరు చూడకుండా తీసుకెళ్లి పక్కన పెడతాడేమో అనుకుందేమో. అర్ధరాత్రి కూడా చేస్తుందంట. అర్ధరాత్రి ఏం కనపట్లే కొండ. తీసిపోతున్నావు ఇక లాస్ట్ మినిట్కి వచ్చా అని చెప్పి తెల్లారే లేచి చూసిందంట. కొండ ఇక ఉండకూడదు. లేచి చూసేపాటికి కొండ ఏమైంది? అక్కడే ఉందంట. అక్కడే ఉండటం చూసి ఆమె అనుకున్నదంట, నేను అనుకున్నా ప్రభు కొండబోదని. ఏంటంట? నేను అనుకున్నా ప్రభు కొండబోదని, అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నా నేను. ఇదేనా నిజమైన విశ్వాసం అంటే? నిజమైన విశ్వాసం అంటే ఏంటంటే అంతటి గొప్ప కార్యాలు కూడా చేస్తుంది. అర్థమైందా? ఈవిడకున్న విశ్వాసం ఎలాంటిదంటే, దేవుడు ఖచ్చితంగా నా కుమార్తెను స్వస్థపరుస్తాడు. ఆయన దగ్గరకు వచ్చి వేడుకుంది. నిరంతర ప్రయత్నం, నిరంతరంగా ప్రభువుని వేడుకోవాలి మనం. ఇంకో మాట చెప్తున్నా చూడండి, ప్రభు మన జీవితాల్లో కార్యాలు చేయడానికి మన యొక్క ఈగో అడ్డం వస్తే, చాలా మంది అంట గర్వం అనే మేఘాలను అడ్డం పెట్టుకుని ఉంటే దయ అనే పైకప్పు దాటి వెళ్ళదంట. దేవుని దయ అనే పైకప్పు దాటి పరలోకం వెళ్ళదంట. మన జీవితాల్లో పాపం అనే అడ్డంకులను పెట్టుకొని, పాపం అనే అడ్డంకులు ఎవరు సృష్టించింది? మనం సృష్టించుకుంది. సాతాను సృష్టించింది. దేవుడు సృష్టించిన అడ్డంకులు కాదు అవి. ప్రభు సృష్టించిన అడ్డంకులు ఏవైనా సరే ప్రభు ఏం చేస్తాడు తెలుసా? వాటిని దాటి ఆయన దగ్గరకు రావడానికి సహాయం చేస్తాడు ఆయన. చూడండి, ఇది 3వది, నిరంతర ప్రయత్నం. శిష్యులు ఏం చేశారు? పంపించే అసహనం చెందారు. నిజంగా శిష్యులకు ఎంత పక్షపాతం చూపించారు కదా, పాపం వాళ్ళకి తెలియదు. పక్షపాతం చూపించారు. ఎందుకు? ఈవిడ అన్నీ రాలు వాళ్ళని హీనంగా చూసేవాళ్ళు అప్పుడు. ఎందుకంటే యూదులు దేవుని తెలిసి, ధర్మశాస్త్రం తెలిసిన గొప్ప వాళ్ళుగా వీళ్ళు ఎంచుకునేవాళ్ళు. ఈ శిష్యులు కూడా ఏం చేశారంటే ఈ స్త్రీ విషయంలో అదే చేశారు. కానీ ఏం చేసిందో తెలుసా? నిరంతరంగా మొరపెట్టిన కారణంగా ప్రభు ఏం చేశాడంటే కరిగిపోయాడు. చదవండి, కింద వచనాలు మీరు చదివితే ఆయన ఏమన్నాడో తెలుసా? అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగను. అందుకు ఆయన ఏమన్నాడో తెలుసా? పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల నుండి పడు మొక్కలు తిను కదా అని చెప్పాను. ఈ 2 వచనాల్లో ఆవిడ తగ్గింపు మనం చూడొచ్చు, ఆవిడ విధేయత మనం చూడొచ్చు. ఆవిడ విధేయత ఏంటో తెలుసా? నిజమే, నేను అలాంటి దాన్నే, మేము అలాంటి వాళ్ళమే. కానీ ప్రభువా, పిల్లలు తింటున్నప్పుడు ఆ మొక్కలు కూడా కుక్క పిల్లలు తింటాయి కదా అంటే, మొట్టమొదటిగా యూదుల్లో నువ్వు కార్యాలు చేస్తావు నాయన. ఫస్ట్ వాళ్ళకి ప్రయారిటీయే. కానీ మాకు కూడా ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ కొంచెం ఏదో మాకు చెయ్యి.
నిజంగా ఎంత తగ్గింపు మన జీవితాల్లో, ఎంత తగ్గించుకొని ఈ స్త్రీ ప్రభువుని అడిగింది. ఇవన్నీ చూశాడు ప్రభు. మన జీవితంలో దేవుని వాక్యానికి విధేయత లేనప్పుడు ప్రభు మన జీవితాల్లో కార్యాలు చేయడు. మన జీవితంలో గొప్ప విశ్వాసం అనబడదు. దేవుని మాటలు కదా ఇవి. విధేయత ఎప్పుడు కనపడుతుందంటే దేవుని వాక్యం చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగా దాన్ని రిసీవ్ చేసుకొని, దాన్ని తీసుకొని, దానికి తగ్గట్లుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, మన జీవితాన్ని ప్రభు వాక్యానికి అనుకూలంగా మలుచుకున్నప్పుడు అదే అసలైన విధేయత అనిపిస్తుంది. అదే అసలైన తగ్గింపు అనిపిస్తుంది. యేసు ప్రభు తగ్గింపు మనం చూస్తే ఆయన ఎలా ఉన్నాడంట? ఆయన తండ్రితో సమానుడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము దర్చుకుని ఏం చేశాడంట? రిక్తుడు అంటే అర్థం ఏంటో తెలుసా? అన్ని ఉన్నా కానీ ఏమీ లేనివాడుగా ఉండడం. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయనకి అధికారం లేదా? అధికారం ఉంది. శాసించాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు స్వస్థపరిచే ఆయన అధికారం ఉంది ఆయనకు. భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం కావాలనుకున్నా వాటిని సృష్టించుకునే అధికారం కలిగి ఉంది. కానీ ఎట్లా ఉన్నాడు తెలుసా? దప్పిగ్గున్నాడు. అవునా? దప్పిగ్గున్నాడు, ఆకలి చెందాడు, ఆకలి కొన్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అన్ని అధికారాలు ఉన్నా కానీ అధికారాన్ని ప్రక్కన పెట్టుకొని ఒక సామాన్యుడిగా ఉండడం అనేది రక్త. ఏమీ లేనట్టుగా ఉండడం అనేది రక్త. చూడండి ఎంత తగ్గింపో కదా. ఆ తగ్గింపు గురించి వినితో ఏమో తెలియదు కానీ ఈ స్త్రీ తగ్గించుకోవటం మొదలుపెట్టింది. అవును ప్రభువా, నేను అంతకన్నా హీనమైన వాడిని. మన ఆరాధనలో కొన్ని ఉండాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసులుగా ప్రభువుని మనం హృదయపూర్వకంగా ఆరాధన చేసేటప్పుడు ఆ తగ్గింపే కావాలి. ప్రభువా, నేను అంతకన్నా హీనురాలనే, కానీ నీ అత్యంత మహాకృప చేత ఏం చేసావు? నన్ను అర్హురాలని చేశావు. యాక్చువల్గా ఈ యొక్క అన్యులు స్వస్థత వరకు అర్హులు కాదని వాళ్ళకి తెలుసు, కానీ ప్రభు యొక్క కృప ఏంటో కూడా వాళ్ళకి తెలుసు. ఆ కృప ఎలా వారి దగ్గర చేరిందో తెలుసా? సువార్త ద్వారా, దేవుని వాక్యం ద్వారా. అందుకే కదా నేను అనేది ఏంటంటే చాలాసార్లు నేను చెప్తాను మన వాళ్ళందరితో, విశ్వాసులందరితో, మన దగ్గర ఉన్న 2 మాటలైనా కానీ ఆ సువార్తను బంధువులతో పంచుకోవాలి. సువార్తే మనిషిని మార్చేది. దేవుని కృప ఏంటిది మనం చెప్పాలి. దేవుని ప్రేమ ఏంటో మనం చెప్పాలి. ఆయన తగ్గింపు ఏంటో చెప్పాలి. ఆయన శిలువ మరణ పునరుద్ధానాలు ఏంటో చెప్పాలి. అదే సువార్త. ఈవిడ విధేయత కలిగిన స్త్రీ కాబట్టి స్త్రీలకు ఉండాల్సిన గొప్ప విశ్వాసంలో 4వ లక్షణం ఏంటో తెలుసా? ఏంటిదండి? ఏముండాలి? విధేయత ఉండాలి. ఏముండాలి? విధేయత ఉండాలి. 27వ వచనం. అవును ప్రభువా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తిన్ను కదా అని చెప్పాను. 28వ వచనం ఏంటో తెలుసా? 28వ వచనం దేవుని యొక్క రెస్పాన్స్, ప్రభువు యొక్క ప్రతిస్పందన. మన గొప్ప విశ్వాసానికి ఎప్పుడు ప్రభు స్పందిస్తాడు. ఏంటదండి? మనలో నిజమైన విశ్వాసం ఉంటే ప్రభు ఏం చేస్తాడు? ఖచ్చితంగా స్పందిస్తాడు. ఈవిడికి అడ్డంకులు ఉన్నాయి. ఈవిడికి తెలుసు తన విషయం ఏంటో తెలుసు. శిష్యులు వెళ్ళిపోమన్నారు. ప్రభువు కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. అయినా నిరంతర ప్రయత్నం, సరైన లక్ష్యం, నిజమైన విధేయత, నిజమైన పశ్చాత్తాపం, ఈ 4 ఉన్నప్పుడు ప్రభు ఏం చేశాడో తెలుసా? ప్రతిస్పందించాడు. చదవండి ఇప్పుడు. అందుకు యేసు అన్నాడు. ఏమన్నాడంటే, అమ్మా నీ విశ్వాసము. నిజంగా ప్రభువు నుంచి సాక్ష్యం, మన సాక్ష్యం ఏమో కానీ ప్రభువు నుంచి మనం పొందే సాక్ష్యం అసలు నిజమైన హీరోయిన్ అన్నట్టారు. ఒక విధంగా చెప్పాలంటే దేవుడి నుంచి సాక్ష్యం పొందడం ఎంత గొప్ప విషయం, ఎంత ప్రాముఖ్యమైన సంగతి. అందుకే కదా రేపంట పరలోకంలో విశ్వాసులందరూ వరుసగా నించున్నప్పుడు ఒక్కొక్క విశ్వాసి నించోని ప్రభు పొగుడుతా ఉంటే, ప్రభు ఇదిగో అమ్మా నీకు నీ భూలోకంలో నీ పరిచర్యకు, భూలోకంలో నువ్వు జీవించిన దానికి, భూలోకంలో నాకు సాక్ష్యంగా ఉన్నదానికి ఇదిగో నీకు బహుమతి అని ప్రభు చెప్తా ఉంటే ఎంత ప్రౌఢ కదా. కొన్ని వేల మంది విశ్వాస సమూహాలు అక్కడ ఉంటే, వేల మంది పరిశుద్ధులు పరలోకంలో ఉంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, మోషే, పెద్ద పెద్ద ప్రవక్తలు
అందరూ మన ముందున్న పితరులందరూ పరలోకంలో ఉంటే వాళ్ళందరి ముందు ఈ చిన్న అల్పమైన విశ్వాసులు అయిన మనల్ని ప్రభు పొగుడుతా ఉంటే ఎంత గొప్ప అండి. అక్కడ నిజంగా ప్రభు పొగిడాడు ఈమెని, అమ్మా నీ విశ్వాసం గొప్ప. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటో తెలుసా, మన విశ్వాసం ఎలా ఉంది? మన విశ్వాసం ఎంతవరకు ఉంది? ఎంత లోతైన విశ్వాసంలోకి మనం వెళ్ళాం? ఇక ప్రభు మీద విశ్వాసం ఉంచడం అంటే దేవుని మాటలు వినటం ఒక్కటేనా? దేవుని మీద ఏదో అవసరానికి దేవుని మీద ఆధారపడడానికేనా? కాదు. విశ్వాసం అనేది పశ్చాత్తాపం, విధేయత, నిరంతర ప్రయత్నం, వినయం. ఇగో ఇవన్నీ సరైన లక్ష్యం. ఇవన్నీ విశ్వాసానికి ప్రతీకలు. వీటిల్లో నుంచి వచ్చింది అసలైన గొప్ప విశ్వాసం. ప్రభువుతో పొందిన సాక్ష్యం ఏంటో తెలుసా ఈవిడ, అమ్మా నీ విశ్వాసము. అందుకే నాణ్యమైన గొప్ప విశ్వాసం అని ప్రభు అన్నాడు. నాణ్యమైన విశ్వాసం అనేది కదా ప్రభు చేత పొందిన సాక్ష్యం. మనం కొన్నిసార్లు క్వాలిటీ చూస్తాం కదా, బట్టల క్వాలిటీ చూస్తాం, కూరగాయల క్వాలిటీ చూస్తాం, ఇంట్లో పాత్రల క్వాలిటీ చూస్తాం, ఇల్లు కట్టిన సిమెంట్ క్వాలిటీ మనం చూస్తాం. కానీ ఎప్పుడైనా మన విశ్వాసంలో ఉన్న క్వాలిటీ మనం గమనించామా? నాణ్యత ఎంతవరకు మనం లోతైన విశ్వాసంలోకి మనం వెళ్తున్నాం? చూడండి ఏమంటున్నాడో తెలుసా, నీవు కోరినట్టే నీకు అవును కాక. ప్రభు ఇంకా మళ్ళీ అడ్డంకి చెప్పాడా? చెప్పలేదు. ఇదిగో నువ్వు ఏం కోరుకున్నావో అది నీకు అవుతుంది. దేవుడు మనం కోరినట్టు మనకి ఇవ్వాలంటే కావాల్సింది ఏంటంటే విశ్వాసం. అందులో కూడా గొప్ప విశ్వాసం. ఎంత లోతైన విశ్వాసాలు ఉన్నారు ఎవరికి తెలుసు? మన వ్యక్తిగతంగా మన విశ్వాసం ప్రభువుకి తెలుసు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పెను. చెప్పిన వెంటనే ఆ గడియలోనే ఆమె కుమార్తె ఎక్కడికి పోయినా ఇంపాసిబుల్ అనుకున్న ఆవిడ కుమార్తె ఎక్కడ స్వస్థ పొందిందంటే ప్రభు దగ్గర. ఎందుకు స్వస్థపరిచాడో తెలుసా? ఆవిడకున్న గొప్ప విశ్వాసం కారణంగా. మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే స్వస్థత కాదు, స్వస్థత ప్రాముఖ్యమైంది, కానీ దానికన్నా అత్యధికమైన ప్రాముఖ్యత కలిగింది ఏంటో తెలుసా? మన విశ్వాసం. నీ విశ్వాసం ఎంతవరకు వచ్చిందో నీకు నువ్వుగా పరీక్షించుకో. నీ విశ్వాసం ఒకవేళ ఇంకా తగ్గిపోతుంటే, అంతకనకు తగ్గిపోతుంటే మనం పశ్చాత్తాపడాలి, ప్రభు దగ్గర రిపెంట్ అవ్వాలి, ప్రభు దగ్గర విధేయత కలిగి జీవించాలి. మనుషులంట చిన్నగా ఉన్నప్పుడు ప్రభు చాలా పెద్దగా కనపడతాడంట దేవుడు. అందుకే ప్రభువుకి విధేయత కలిగి, చిన్నతనంలో విధేయత కలిగి కూర్చోమంటే కూర్చొని, ఆదివారం ఆరాధనకు వచ్చి పనులు చేసి పరిచర్య చేసి దేవుని సేవకులను గౌరవించి దేవునికి ఇచ్చి అన్ని చేస్తారంట. కానీ వీళ్ళు పెద్దోళ్ళు అయ్యి వీళ్ళు స్థాయి పెరిగే కొంది ప్రభు చిన్నవాడు అయిపోయినప్పుడు మనం చిన్నపిల్లలను కేర్ చేస్తామా? ఎప్పుడైనా వాళ్ళు చెప్పిన మాటలు మనం కొన్నిసార్లు పట్టించుకోం కదా. దేవుడు కూడా ఒక చిన్న పిల్లోడు అయిపోతాడంట. నిజంగా ఎంత ఘోరమైన విషయం. మీ విశ్వాసం ఎట్లా ఉంది? మీ విశ్వాసం గొప్పగా ఉందా? ప్రభువుని మెప్పించేదిగా ఉందా? ప్రభువుతో సాక్ష్యం పలికిచ్చేదిగా, ప్రభువుతో సాక్ష్యం పొంది విశ్వాసంగా మంది ఉంటే దేవుడే ఏం చేస్తాడో తెలుసా? దేవుడే శభాష్ రా బాబు, బడా నమ్మకమైన మంచి దాసురాలా, మంచి దాసుడా అని అందరి ముందు సాక్ష్యం ఇస్తాడు. ఆ విశ్వాసాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రభు దగ్గర క్షమాపణ కూడా అడగాలి. ఒకవేళ విశ్వాసం లేకపోతే ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం.